హలో ఎవ్రీవన్, ఈరోజు మనము కాకరకాయ కారం ఎలా చేద్దామో చూద్దాము. సో ఫస్ట్ మనం చూద్దాము ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దీనికి. సో ఫస్ట్ వీ విల్ టేక్ 500 grams ఆఫ్ బిటర్గార్డ్, కొన్ని కొరియాండర్స్ లీవ్స్, దెన్ గార్లిక్స్ కొన్ని ఒక 10 to 15 గార్లిక్స్ తీసుకుందాము. జీరా సీడ్స్, సెసమీ సీడ్స్ పౌడర్, ఉడద్ దాల్, గ్రౌండ్ నట్, చనా దాల్, టామరిన్, కొరియాండర్ సీడ్స్ అండ్ కరివేపాకు. సో మనం ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాము. నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేశాను. కొంచెం ఆయిల్ వేసుకొని మనం కొన్ని బిటర్ గార్డ్స్ యాడ్ చేద్దాము టు ఫ్రై. సో వీ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇప్పుడు ఆయిల్ వేడిగా అయిపోయిందండి. మనం ఇప్పుడు యాడ్ చేద్దాము బిటర్ గార్డ్స్. సో నేను ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసి తీసుకున్నాను, చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మనము మిగిలిన ఆయిల్లో మన ఇంగ్రీడియంట్స్ ఒకటి సార్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ నేను గ్రౌండ్ నట్ వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, గ్రౌండ్ నట్స్ ఇప్పుడు బ్రౌనిష్ కలర్లో అయిపోయాయి. మనం తీసేస్తాం ఇది ఇప్పుడు. ఓకే, సో మనం ఇప్పుడు 100 grams ఆఫ్ గ్రౌండ్ నట్ ఫ్రై చేసుకొని తీసుకున్నాము. ఇప్పుడు మనము జీరా, హ్యాండ్ఫుల్ ఆఫ్ చనా దాల్, and handful of urad dal, and coriander seeds. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం సేపు సాట్ చేసుకున్నాము బ్రౌనిష్ కలర్లో అయ్యే వరకు. అండ్ కొరియాండర్ లీవ్స్ టు. ఇందాక కొరియాండర్ యాడ్ చేశానండి, ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము సెసమీ సీడ్స్ పౌడర్, టామరిన్ అండ్ గార్లిక్, ఇవి 3 యాడ్ చేసుకొని కొంచెం సేపు ఒక 2 minutes వరకు సాట్ చేసుకుందాము. సో మనం ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ చేసి జాగరీ యాడ్ చేసుకుందాము. ఇది హై ఫ్లేమ్లో ఉండకూడదు. సో ఇప్పుడు సార్టింగ్ అయిపోయిందండి. మనము ప్రీవియస్గా సార్ట్ చేసిన గ్రౌండ్నట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుందాము. సో ఇప్పుడు మనము 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్, 2 spoons సాల్ట్, 1 spoon టామరిన్ అండ్ పెప్పర్ సీడ్స్ తీసుకున్నాము, 10 to 20 పెప్పర్ సీడ్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనము సార్ట్ చేసుకుందాము మళ్ళీ దీంట్లో. ఓకే, ఇప్పుడు కాకరకాయ కూడా యాడ్ చేద్దాం దీంట్లో. మనం ఇవన్నీ యాడ్ చేశాక మనం కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత మీ టేస్ట్కి బట్టి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 2 tablespoons ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేస్తున్నామండి. సో మన కాకరకాయ కారం రెడీ అండి. ఇప్పుడు
దీనికి మనము రైస్తో అయినా ఏదైనా టిఫిన్స్తో నెయ్యి వేసి తినొచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.